దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ వీడియోని చూడకపోతే ఖచ్చితంగా మీరు చాలా నష్టపోతారు. ఈ రోజున మీకు జరగబోతున్న నష్టం నుండి బయటపడాలంటే మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కావున వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలో మీకు తెలుసా? మాట విషయంలో. అవునండి, మీరు వింది నిజమే. ఈ రోజున మీరు అహంభావ పూరితమైనటువంటి మాటలు మాట్లాడే ప్రమాదం ఉంది. ఎదుటి వారు చాలా వరకు కూడా నొచ్చుకుంటారు. అలాగే మీకు భారీ నష్టం కూడా సంభవించబోతుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే మరి ఏ ఇతర రంగాల్లో ఉన్నా కూడాను తులారాశి వారి జాతకులకు ఈ రోజున మీ మాట విషయంలో చాలా వరకు కూడాను ఇబ్బందులు తలెత్తుతాయి. మాట పట్టింపులు వస్తాయి. ఆవేశపూరితమైన నిర్ణయాలు ఈ రోజున అస్సలు మీకు తగవు. రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఎదుటివారు ఏది మాట్లాడినా కూడా మిన్నకుండండి. ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. ఎందుకంటే పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఈ రోజున ఖచ్చితంగా మీ యొక్క మాట విషయంలో చాలా తగాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి కుంభరాశి వారి జాతకులు ఎదుటివారు ఏ చిన్న మాట అన్నా కూడాను సహించలేకపోతారు. అయితే ఈ రోజున తప్పిదం మీ వైపు నుంచే జరగబోతుంది. ఎందుకంటే పని ఒత్తిడి రీత్యా కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తూ కావచ్చు. ఇలా మీ యొక్క మనసులో ఉండదు. ఈ రోజున మీరు ఎదుటి వారు చెప్పింది ఆలకించలేకపోతారు. మీ బాధలో మీరు ఉంటారు, మీ కష్టంలో మీరు ఉంటారు. ఎదుటి వారు ఏది అనకపోయినా అన్నారు అనే భ్రమలో ఉండిపోతారు. ఈ రోజున చాలా వరకు కూడాను నష్టం ఇందులకే జరగబోతుంది. కావున ఈ రోజున దాదాపుగా ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. నలుగురిలో కూర్చొని అసలు మాట్లాడవద్దు. ఉద్యోగం విషయంలో, సహోద్యోగుల విషయంలో జాగ్రత్త, పై అధికారుల విషయంలో జాగ్రత్త. మీ యొక్క పని మీరు చూసుకుని ఇంటికి వచ్చేయడం ఉత్తమం. వ్యాపారంలో అయితే గనక నూతన కీలక నిర్ణయాలు ఈ రోజున అస్సలు మీకు తగవు. అలాగే ఎదుటి వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఈ రోజున చాలా వరకు కూడాను మీకు కీడే జరుగుతుంది. కావున ఇలా నూతన సంబంధిత లావాదేవీలు ఈ రోజున అస్సలు పెట్టుకోవద్దు. మీరు ఈ రోజున ఉదయాన్నే బయటికి వెళ్లేటప్పుడు ఇష్టదైవం లేదా కులదైవం పటం ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. మీ మనసులో ఉన్న కష్టాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత మీ యొక్క స్వయం పాకాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టండి. అప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.